Hi friends, welcome to another new video. Jio Hotstar and Starma biggest reality show Mad for Each Other. సీజన్ స్పెషల్ హైలైట్స్ గ్రాండ్ ఫినాలే ఇన్సైడ్ స్టోరీ అలాగే లవ్ మెన్షన్ లో 10 కపుల్స్ల జర్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకోసం. గత 70 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్మా అండ్ జియో హాట్స్టార్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. 10 సెలబ్రిటీ జంటలు, ఒకే ఒక విల్ల, వందల ఎమోషన్స్, గొడవలు, పగలు మరియు గుండెలు పిండేసే లవ్ స్టోరీలు. తెలుగు ఆడియన్స్ స్టార్మా అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో గత కొన్ని వారాలుగా సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన అల్టిమేట్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ గ్రాండ్ ఫినాలే రేస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ లవ్ మ్యాన్షన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 70 రోజుల్లో ప్రతి జంట ప్రేక్షకులకు ఒక విభిన్నమైన ఎమోషన్ పరిచయం చేసుకుంది. మొదటిగా అమాయకత్వంతో క్యూట్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన హౌస్లో అందరి మనసులో గెలుచుకున్న యంగ్ కపుల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఒకరి కళ్ళల్లోని ఫీలింగ్స్ ని ఫాస్ట్గా మరొక క్షణాల్లో పసిగట్టేంతగా కనెక్ట్ అయ్యి షో టైటిల్కు తామే పర్ఫెక్ట్ అనిపించుకున్న కంటెస్టెంట్లు ఎందరో. మొత్తానికి ఈ 10 జంటల ప్రయాణం బుల్లితెరపై ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూనే టాస్క్ అని వచ్చేసరికి ప్రాణం పెట్టి ఆడిన ఒక రియల్ లైఫ్ జోడి తమ డెడికేషన్ నిరూపించుకుంది. హౌస్లో సైలెంట్గా ఉంటూ స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ఎలిమినేషన్ వరకు వెళ్లి మరో జంట తమ మెచ్యూరిటీని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకరి కోసం ఒకరు ఎంతటి కష్టమైన ఫిజికల్ టాస్క్లైనా ఎదుర్కొని నిలబడిన ప్రేమికులు ఈ షో గ్రాఫ్ను పెంచేశారు. కేవలం ఆట కోసమే కాకుండా హౌస్లో ఉన్న మిగతా జంటలతో కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ జెన్యూన్గా ఆడిన వారు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఫినాలేలో కేవలం జడ్జెస్ మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా ఆడియన్స్ పోలింగ్ ద్వారా వేసిన ఓట్స్ అత్యంత కీలక పాత్రను పోషించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వేదికగా నటరాజ్ మాస్టర్ అభిమానులకి, వాసంతి కళ్యాణ్ సపోర్టర్స్కి పెద్ద ఓటింగ్ వార్ నడిచింది. మహేష్ అండ్ సాండ్రా వైల్డ్ కార్డ్ అయినప్పటికీ గట్టి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. స్టేజ్ పై జడ్జిలు ఒక జంటను ఎలిమినేట్ చేస్తూ ఉంటే కంటెస్టెంట్స్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక షో మొదలైన కొత్తల్లోనే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ తర్వాత టాస్క్ ద్వారా బెస్ట్ బాండింగ్ ఏర్పరచుకున్న జంట ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. హౌస్లో ఉన్న మొత్తం 10 జంటల ప్రయాణాన్ని ఒక విభిన్నమైన కోణంలో ఫినాలే రోజు రాత్రి జరిగిన అసలైన హైలైట్స్ని రివీల్ చేయబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ విషయానికి వస్తే సెట్లో వాతావరణం మొత్తం హై టెన్షన్తో నిండిపోయింది. టాప్ ఫైనలిస్ట్ జంటల మధ్య జరిగిన చివరి అండర్స్టాండింగ్ టాస్క్ కేవలం ఫిజికల్ మాత్రమే కాదు, ఇద్దరు మనసులో ఎంతవరకు ఒకేలా ఆలోచిస్తాయో ఫైనల్ డిసైడ్ చేశారు. ఒడిదుడుకులను, నామినేషన్లు, ప్రెజర్ను తట్టుకుని చివరి వారం వరకు తమ లవ్ సింక్ మిస్ అవ్వకుండా కాపాడుకున్న జోడీలు కూడా ఇక్కడే. ఇక ఫినాలే రేస్ విషయానికి వస్తే పోటీ అంత ఈజీగా సాగలేదు. ఒక్కో టాస్క్ ఒక్కో అగ్ని పరీక్ష. మొదటిగా మొదటి ఫైనలిస్ట్గా నిలిచిన మహేష్ అండ్ సాండ్రా జంట గురించి చెప్పుకోవాలి. ఒకసారి ఎలిమినేట్ అయ్యి కార్డ్గా రీఎంట్రీ ఇచ్చి చివరి గోల్డెన్ కపుల్ టైటిల్ కొట్టి డైరెక్ట్గా ఫినాలేలోకి అడుగుపెట్టారు. ఇక హౌస్లో ఎప్పుడు హాట్ టాపిక్గా నిలిచిన నటరాజ్ మాస్టర్ అండ్ నీతు జంట ఎన్నో కాంట్రవర్సీలు, జడ్జిలతో వాదనలు ఎదుర్కొని నిలబడ్డారు. మరోవైపు క్లీన్ గేమ్, జెన్యూన్ ఎఫర్ట్స్తో ఆడియన్స్ మనసును గెలుచుకున్న కళ్యాణ్ అండ్ వాసంతి జంట, అలాగే గట్టి పోటీ ఇచ్చిన నూకరాజు అండ్ ఆసియా జంట టైటిల్ రేస్ని క్లైమాక్స్కి తీసుకెళ్లారు. మ్యాడ్ ర్యాంకింగ్ కోసం జరిగిన గొడవల షో రేటింగ్ ను పీక్స్ కి తీసుకెళ్లాయి. ఫైనల్లీ ది బెస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్. అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్న వేళ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 మెగా టైటిల్ విన్నర్ గా వసంతి అండ్ కళ్యాణ్ నిలిచిన ఒక స్టాండర్డ్ ని ఈ షోకి సెట్ చేశారు. అవును, ఈ జంట హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎక్కడా నెగిటివిటీని తావివ్వకుండా ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకుంటూ ఆడిన విధానమే వీరికి ఈ విజయకేతాన్ని అందించింది. కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, వీరు ఒక భారీ ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకున్నారని సమాచారం. రన్నరప్ స్థానంలో నూకరాజ్, ఆసియా గట్టి పోటీని నిలిచారు. మొత్తానికి ఆడియన్స్ అనుకున్న జంటకి టైటిల్ దక్కడం విశేషం. జానుబాను వచ్చారు. 4th పొజిషన్ లో నటరాజ్ అండ్ నీతు నిలిచారు.
థర్డ్ ప్లేస్లో మహేష్ అండ్ శాండ్రా వచ్చారు. రన్నరప్గా సెకండ్ ప్లేస్లో నూకరాజు అండ్ ఆశ్రయ వచ్చారు. ఫైనల్గా ఈ షో టైటిల్ విన్నర్గా కళ్యాణ్ అండ్ వాసంతి జోడీ నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వసంతి కళ్యాణ్ ఈ టైటిల్ గెలవడం పట్ల మీ స్పందన ఏంటి? మీ దృష్టిలో ఈ 10 మంది జంటల్లో నిజమైన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ ఎవరు? మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో మాత్రం పంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.